Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, నాకు జగన్ గారి కన్నా సిబిఎన్ గారి కన్నా షర్మిలా గారంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకో మీకు ఎపిసోడ్లో చెప్తాను. అండ్ నేను మీకు ఒక 3 రీజన్స్ ఇస్తాను. ఓకే, ఎందుకు నాకు షర్మిలా గారంటేనే ఎక్కువ ఇష్టం జగన్ గారి కన్నా సిబిఎన్ గారి కన్నా అనడానికి నేను 3 రీజన్స్ ఇస్తాను. ఫస్ట్ ఏంటి అంటే, షీ హ్యాస్ టు గో అగేన్స్ట్ అ బ్రాండ్ విచ్ ఇస్ అ డైనోసార్ ఇన్ వెల్ఫేర్ కేటగిరీ. ఫ్రెండ్స్, ఆంధ్ర పాలిటిక్స్లో ఏం జరిగిందంటే, జగన్ గారు వచ్చి మార్కెట్ని, ఆంధ్ర పొలిటికల్ మార్కెట్ని పోలరైజ్ చేశారు బిట్వీన్ వెల్ఫేరిజం అండ్ ప్రో ప్రైవేట్ సెక్టర్. వెల్ఫేరిజంలో ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, ఆయన వెల్ఫేర్ డెలివర్ చేయడానికి ఆయన డిజైన్ చేసుకున్న సిస్టమ్ ద్వారా ఇది వరకు ఎప్పుడూ లేనంతగా ఆయన వెల్ఫేర్ని డెలివర్ చేస్తా రిలేటివ్లీ ఆయన వెల్ఫేరిజంలో ఒక స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ హీఈస్ అ డైనోసార్, ఓకే, ఇన్ దట్ బ్రాండ్, ఇన్ దట్ పొలారిటీ, ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు వెల్ఫేరిజం. సిబిఎన్ గారు ఎలాగో ఆయనకు ఒక ప్రో ప్రైవేట్ సెక్టర్ ఓటర్ బేస్ కానీ, ఒక అప్పర్ క్యాస్ట్ ఓటర్ బేస్ కానీ ఆయనకి ఎలాగో ఒకటి ఉంది. అండ్ జగన్ గారికి కూడా ఇప్పుడు ఈ వెల్ఫేరిజం ద్వారా మైనారిటీస్ కానీ, పూర్ పీపుల్ కానీ, వీళ్ళందరూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు షర్మిలా గారు, షీఈస్ నాట్ కంపీటింగ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. షీఈస్ టెక్నికలీ కంపీటింగ్ విత్ అండర్ ద కాంగ్రెస్ బ్రాండ్. షీ హ్యాస్ టు కంపీట్ విత్ జగన్ గారు. ఓకే, వెల్ఫేరిజంలోనే ఆవిడ వెళ్ళి ఈ డైనోసార్ బ్రాండ్, జగన్ గారు అనే డైనోసార్ బ్రాండ్తో ఆవిడ ఢీ కొట్టాలి. అండ్ దట్ ఈస్ నాట్ అ జోక్. ఇట్ ఈస్ ది మోస్ట్ హెర్క్యులెన్ టాస్క్ కన్సిడరింగ్ ద పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆఫ్ జగన్ గారు, ఓకే, ఇన్ వెల్ఫేరిజం. ఓకే, సో దాట్స్ మై ఫస్ట్ రీజన్. సెకండ్ది, షీ హ్యాస్ నో ఫ్యాన్ బేస్. ఫ్రెండ్స్, కాంగ్రెస్ హిస్టరీని మనం చూసుకుంటే స్టేట్ డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దానికి ఆ పార్టీని ఇగ్నోర్ చేయడం కన్నా ఆ పార్టీకి యాంటీ ఓటర్స్ కూడా హేట్రెడ్ దాని మీద చాలా ఉంది బికాజ్ ఆఫ్ సపరేట్ చేసిన పార్టీ లాగా. ఓకే, అండ్ దానికి తోడు దానివల్ల ఫ్యాన్స్, ఆవిడకి ఒక ఓట్ బేస్ కానీ ఫ్యాన్ బేస్ కానీ రిలేటివ్గా ఈ పార్టీస్తో చూసుకుంటే లేకపోవడమే కాకుండా, ఆవిడ పబ్లిక్ మీటింగ్స్ మీరు చూస్తున్నారా, జగన్ గారికి కానీ సిబిఎన్ గారికి కానీ క్రౌడ్ ఎట్లా, ఏ లెవెల్స్లో వస్తున్నారు, అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి కంపారిటివ్లీ షర్మిలా గారి మీటింగ్స్ చూడండి. అయినా కానీ ఆవిడ ఎనర్జీ లెవెల్స్ ఏమన్నా వాళ్ళతో పోలిస్తే తక్కువగా డెమాన్స్ట్రేట్ చేస్తున్నారా? వాళ్ళలానే ఎండల్లో పడి వాళ్ళు ఏ పిచ్లోకి వెళ్ళి మాట్లాడతారో సేమ్ ఎనర్జీ లెవెల్స్, సిమిలర్ కూడా అని నేను అనట్లేదు, సేమ్ ఎనర్జీ లెవెల్స్లో ఆవిడ అంత లో ఎనర్జీ అండ్ ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రౌడ్ ఉన్నా కూడా షీఈస్ డెలివరింగ్ దోస్ పబ్లిక్ మీటింగ్స్. సో దట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే, షీ హ్యాస్ అ ఫెయిల్డ్ ట్రాక్ రికార్డ్. ఫ్రెండ్స్, మనకి ఆవిడ పాస్ట్ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని పెట్టేసి అది ఫీజిబుల్ అవ్వక కాంగ్రెస్లో మర్చ్ చేయడం, ఇదంతా స్టోరీ మనకు తెలిసిందే. సో అక్కడ టెక్నికల్గా పాయింట్ ఏంటి, షీ హ్యాస్ అ ఫెయిల్డ్ ట్రాక్ రికార్డ్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు బ్యాక్ ట్రాక్ చేసుకోండి. ఫెయిల్డ్ ట్రాక్ రికార్డుతో ఆల్మోస్ట్ యాంటీ బేస్తో ఆర్ ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఫ్యాన్ బేస్తో జగన్ గారు లాంటి వెల్ఫేరిజంలో ఒక డైనోసార్ లాంటి బ్రాండ్ మీదకి వెళ్ళి షీ హ్యాస్ టు ఫైట్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకసారి అసలు ఇది ఏమాత్రం అన్నా సింపుల్ టాస్క్ లాగా అనిపిస్తుందా? అండ్ మీరు అనొచ్చు, అదేంటి విజయ్, నువ్వు చాలా ఆవిడని ఏదో అండర్ డాగ్లా నువ్వు పెట్టి మాట్లాడుతున్నావు, ఆవిడకి ఎలాగో వైఎస్ఆర్ బ్రాండ్ ఒకటి ఉంది అడ్వాంటేజ్, అండ్ ఆ కరిజ్మాకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా అంటే, ఫ్రెండ్స్ టెక్నికలీ మీరు ఆలోచిస్తే వైఎస్ఆర్ గారి డాటర్ అయినా కూడా వైఎస్ఆర్ గారి బ్రాండ్ కానీ వైఎస్ఆర్ గారి ఫ్యాన్ బేస్ కానీ అదంతా కూడా టెక్నికలీ ఈజ్ విత్ జగన్ గారు. సో షీ హ్యాస్ టెక్నికలీ ఆల్మోస్ట్ నో అడ్వాంటేజ్ ఆఫ్ క్యారింగ్ దట్ వైఎస్ఆర్ బ్రాండ్. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు చూస్తే మనం ఆంధ్ర పాడ్కాస్టర్లో ఎక్కువ డేటా, ఫ్యాక్ట్స్ అవంతా కూడా మాట్లాడుకుంటా మనం ఆబ్జెక్టివ్గా వెళ్తూ ఉండే ఎపిసోడ్స్ అన్నిట్లో ఇందులో చాలా ఒపీనియనేటెడ్గా ఉండేలాగా మీకు అనిపిస్తుంది. అండ్ అలా ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు చేయాలనుకున్నానంటే, దిస్ ఇస్ మై రీజన్. ఫ్రెండ్స్, మన ఆంధ్ర డెవలప్ అవ్వాలి అంటే ఇలాంటి ఎఫర్ట్స్, ఇలాంటి స్టోరీస్ గురించి మనం కంపల్సరీ రికగ్నైజ్ చేయాల్సిందే. ఓకే, ఎందుకంటే లెట్స్ సే షర్మిలా గారు ఇందులో ఓడిపోయినా కూడా, ఓకే, చాలామంది మీరు ప్రిడిక్ట్ కూడా చేసేస్తుంటారు పొలిటికల్ అవుట్కమ్స్, ఎలక్షన్ అవుట్కమ్స్. సో ఐమ్ జస్ట్ హైపోథెటికల్లీ ఆవిడ ఒకవేళ ఎలక్షన్లో లూజ్ అయినా కూడా ఆవిడ ఎఫర్ట్ టు గో అగేన్స్ట్ అ జాయింట్, ఓకే, లైక్ అ డైనోసార్ బ్రాండ్ ఇన్ వెల్ఫేరిజం విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్. ఎందుకంటే షీ బీయింగ్ అ ఉమెన్, ఓకే, అండ్ షీ సైనింగ్ అప్ ఫర్ దిస్ వార్. ఇది నాకు మన డైలీ డిస్కషన్స్ కన్నా కూడా మన ఆడపిల్లలు, ఈ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా ఇలాంటి ఫైటింగ్ స్పిరిట్ లేడీస్ కూడా పాలిటిక్స్లోకి అండ్ అదర్ ఫీల్డ్స్లోకి వచ్చి ఇవ్వచ్చు
అనే ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నారు చూసారా, అందుకు నేను చేస్తున్నా ఎపిసోడ్. ఓకే, అలాంటి ప్రెసిడెంట్ సెట్ చేయడం అనేది స్టేట్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. పొలిటికల్గా అండ్ ఆల్సో ఇన్ అదర్ ఫీల్డ్స్ దిస్ స్పిరిట్ హ్యాస్ టు బీ క్యారీడ్ ఫార్వర్డ్ బై ఎవ్రీ డాటర్ ఆర్ ఎవ్రీ ఆడపిల్లలు, ఉమెన్ అందరూ కూడా ఈ స్పిరిట్ని గమనించాలి అండ్ దానికి ముందు తీసుకెళ్ళాలి. అండ్ ఫ్రెండ్స్, ఐ మైట్ డిస్లైక్ విత్ కాంగ్రెస్ పాలసీస్, బీజేపీస్ పాలసీస్, జగన్ గారి పాలసీస్, టీడీపీ పాలసీస్, ఎవ్రీబడి. బట్ I personally love the fighting spirit that Sharmila Garu is bringing to this war. ఓకే, సో ఫ్రెండ్స్, అందుకని నాకు జగన్ గారి కన్నా, సిబిఎన్ గారి కన్నా, మిగతా ఆంధ్రాలో ఉన్న పొలిటీషియన్స్ అందరికన్నా కూడా నాకు షర్మిలా గారే నాకు ఎక్కువ ఇష్టం.